నమస్కారం. భగవద్గీత పాఠములకు స్వాగతం. గత వారం మనస్సును నియంత్రించి సాధన వైపు తీసుకెళ్ళడానికి చక్కటి మార్గాన్ని కృష్ణుడు ఉపదేశించడాన్ని మనం చూసాం. ఏదైనా ఒక విషయాన్ని కానీ, వ్యక్తిని కానీ, వస్తువుని కానీ దాని గురించి తెలుసుకోబోయే ముందు అథవా ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచంలోని విషయాన్ని గురించి మనస్సుకు విషయాన్ని చేరవేసే ముందు 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఒకటి, మనం మనస్సుకు అందించబోయే విషయం మనకు ప్రత్యక్షానుభవం కలిగిన విషయమా? రెండవది, అది మంచి విషయమా? మూడవది, అది నాకు ఉపయోగపడే విషయం. ఇందులో ఈ 3 ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తే అప్పుడు ఆ విషయం గురించి మనం లోతుగా ఆలోచించవచ్చు. తద్వారా ఏ విధమైనటువంటి ప్రమాదము మన మనస్సుకు కానీ మనకు కానీ కలగడం. మనస్సుకు కలగడం అంటే మనకు కలగడం, ఎలాంటి ప్రమాదము రాదు. ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ అని మనం గత వారం చూసాం. సో ఇది అలవాటు చేసుకోవాలి, సమయం పడుతుంది, ప్రయత్నం కావాలి, తర్వాత దానికి కమిట్మెంట్ కావాలి. ఇది చేసుకుంటూ పోతే ఎలాంటి మనస్సునైనా కూడా మనం నియంత్రించవచ్చు. కృష్ణుడు మనస్సును నియంత్రించడం అదేదో చిన్న విషయం, ఆషామాషి విషయం కాదు. అయితే అభ్యాసము, ప్రయత్నం, వైరాగ్యం, అభ్యాసము వైరాగ్యము చేత ఎలాంటి మనస్సు అయినా మనం నియంత్రించవచ్చు అనే దాన్ని మనం గత వారం శ్లోకంలో చూస్తాం. కాబట్టి ఇది ప్రతి ఒక్క మన దైనందిక జీవనంలో మనము ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలను మనము లోపలికి పంపిస్తూ ఉంటాం, స్టడీ చేస్తూ ఉంటాం, అధ్యయనం చేస్తూ ఉంటాం. అందులో ఈ 3 ప్రశ్నలు వేసుకుంటాం. ఒకవేళ ప్రారంభంలో మనకు అది గుర్తులేదనుకోండి, ఒక రోజులో చేసిన పనులన్నీ కూడా ఒక పుస్తకంలో రాసుకున్న తర్వాత ఎర్ర సిరా పెన్ తీసుకుని అందులో ఈ 3టికి అవును అనే సమాధానం వచ్చేది ఏది అని ఉంచుకొని మిగిలినవన్నీ కొట్టాయి. అంటే ఒక రోజులో మనకు ఉపయోగపడే పని ఇవి మాత్రం చేశాం. అలా రోజు అలా చేసుకుంటూ పోయామనుకోండి, మనకే తెలిసిపోతుంది మనకు ఉపయోగపడే పని మనం చేస్తున్నామా లేదా అనే విషయం. ఇలా సాధనకు ఉపక్రమించేటప్పుడు ఎవరికీ కూడా మనస్సు తనంతట తాను నియంత్రణలోకి రాదు. అలా నియంత్రణకు రావాలంటే అభ్యాసము చేతనే అది సాధ్యమవుతుంది. మనం చిన్నపిల్లలప్పటి నుంచి ఏ విధంగా చదువులో ప్రయత్నం చేస్తూ అభ్యాసం చేస్తూ గమ్యాన్ని సాధించి ముందుకెళ్తున్నామో అలాగే మనస్సు అనేటటువంటి ఒక వ్యవస్థను కూడా నియంత్రణలో ఉంచాలంటే చాలా అభ్యాసం కావాలి. అలా మనస్సు మనకు సహకరించకపోతే భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా వాటి అర్థాలను తెలుసుకోవచ్చు, తత్వాలను తెలుసుకోవచ్చు, దాని గురించి నలుగురితో చర్చించవచ్చు. రకరకాల పుస్తకాలలో రకరకాల మహానుభావులు ఏ విధంగా చెప్పారని తెలుసుకోవచ్చు. కానీ ఆచరించడానికి మనస్సు సహకరించదు. ఏదైనా మనం విషయం చూస్తున్నామంటే అది ఆచరణలో పెట్టడానికి కదా, ఆచరణలో పెడితేనే సాధ్యమవుతుంది. అలా ఆచరణలో పెట్టడానికి తగు ప్రయత్నం మనము చెయ్యకపోతే వృథా ప్రయాసం. అలా భగవద్గీతలో వచ్చేటటువంటి విషయాలన్నిటినీ మనం ప్రయత్నం చేసి ముందుకు పెట్టాలంటే ముందు మన మనస్సును ప్రయత్నపూర్వకంగా మనం నియంత్రణలోకి తీసుకురావాలి. తద్వారా మనకు ఆధ్యాత్మిక విషయాలు మనకు అంతగా ముందుకు లోపలికి వెళ్ళకపోయినా, మనము గమ్యస్థానాన్ని చేరుకోకపోయినా మన మనస్సు నియంత్రణ చేయడం వల్ల లౌకిక విషయాలలో మనకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. మనం ఈ లౌకిక విషయాల్లో లౌకిక సుఖభోగ వస్తువులన్నింటినీ కూడా మనం అనుభవిస్తూ చాలా ప్రశాంతమైన జీవనాన్ని నడపవచ్చు. కేవలం ఇది ఆధ్యాత్మికం జీవనం గడిపే వారికి మాత్రమే కాదు,
లౌకిక జీవనం గడిపే వారికి కూడా ఇది చాలా ముఖ్యమైన విషయం. కేవలం ధ్యానం చేస్తానంటే మనసు ఏదో ఒక గంట సేపు నేను కూర్చొని పెడతాను అంటే అది సాధ్యం అవ్వని పని. కళ్ళు మూసుకొని ఊపిరి నియంత్రించి ఏదో ఒక కొన్ని గంటలు మనం మెడిటేషన్ చేయొచ్చు. ప్రారంభంలో అది కూడా కుదరదనుకోండి, ఒక 5 నుంచి 10 నిమిషాలు చేయొచ్చు. కానీ మిగిలిన 23 గంటలు ఏం చేస్తాం? మనసు నియంత్రించడానికి చాలా తంటాలు పడాలి. సో కాబట్టి మనసును నియంత్రించడం కేవలం ధ్యాన క్రియ ద్వారా సరిపోతుంది. మనసు మంచి విషయాల వైపే తీసుకెళ్ళాలి. మనసు ఏ కారణం చేత కూడా దుఃఖం అవ్వకూడదు, దౌర్బల్యం చెందకుండా మనం జాగ్రత్త పడినట్టయితే ఇటు లౌకిక జీవనము అటు ఆధ్యాత్మిక జీవనము రెండిటినీ కూడా సునాయాసంగా భేదించి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది వెనుకటి శ్లోకంలో మనకు వచ్చినటువంటి సందేశం. ఇవాళ మనం 36 శ్లోకం నుంచి చూద్దాం. అసంశయ తాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనాతు యతథా శక్త్యో వాప్తు ఉపాయతః. అంటే ఎవరు తన యొక్క సోమరితనంతో చెడ్డ లౌకిక అభిలాషతో ఈ విధంగా ప్రయత్నం చెయ్యరో వారికి సమాధి స్థితి ఎన్నటికీ దక్కదు. సమాధి స్థితి అంటే ఏంటి? ధ్యానం యొక్క చిట్ట చివరి స్థితి. ధ్యానం ఎందుకోసం చేస్తాం? మనస్సును నియంత్రించడానికి. మనస్సును నియంత్రించి బుద్ధిని మనస్సుని అధిగమించి ఆ పరదేవత అయినటువంటి భగవంతుడిని దర్శించడానికి కావలసినటువంటి సిద్ధత చేసుకోవడమే సమాధి స్థితి. లేకపోతే మోక్షం చేరుకోవడానికి మనం ధ్యాన ప్రక్రియలో చేసేటటువంటి చివరి స్థితి. సో దీన్ని చేరుకోవడం సాధ్యం కాదు. అలాగే లౌకిక విషయంలో కూడా సంతోషంగా వస్తు సుఖాన్ని అనుభవించడం సాధ్యపడదు. అది కూడా భయభయంగానే అనుభవించాలి. ఒక డబ్బు అనుభవించాలన్నా, ఒక వస్తువుని అనుభవించాలన్నా, ఒక విషయాన్ని అనుభవించాలన్నా, ఒక వ్యక్తిని అనుభవించాలన్నా దుర్బలంతో భయంతో అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి లౌకికంగా ఆనందంగా ఉండాలన్నా కూడా ఇది చాలా ముఖ్యం. కానీ భగవంతుడు ఆధ్యాత్మికంగా చాలా మనకు మంచి స్థితిని, శాశ్వతమైన సుఖాన్ని అందించాలనుకుంటున్నాడు. కాబట్టి దీని వైరి యొక్క ఆధ్యాత్మిక స్థితి ధ్యాన ప్రక్రియలో సమాధి స్థితి గురించి చాలా నొక్కి చెబుతుంది. వైరాగ్యము మరియు అభ్యాసం అనేటటువంటి 2 ఉపాయములతో మనస్సును వశపరచుకొని మనకు కావలసిన విధంగా ఆ మనస్సుతో పని చేయించుకోవాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? ధ్యానం ద్వారా సమాధి స్థితి సాధించవచ్చు అనేటటువంటి భరోసా కృష్ణుడు ఈ శ్లోకం ద్వారా అనిపిస్తున్నాడు. సో కృష్ణుడి యొక్క ఈ సమాధానంలో మనకు ధ్యానమునకు కావలసినటువంటి ఒక ఉపాయం దొరికింది. ఎందుకంటే చాలామంది సమస్య ఇదే కదా, నా మనసు నియంత్రించలేకపోతున్నానండి, నా మనసు నేను చెప్పిన మాట వినలేకపోతుంది, వినడం లేదు, ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోలేకపోతున్నాను, లేదా ధ్యానంలో కూర్చున్న తర్వాత ఏవేవో వస్తున్నాయండి తలలో ఏవేవో వస్తున్నాయి, కానీ దాన్ని నియంత్రించలేకపోతున్నాను. ధ్యానం అనేటటువంటి క్రియ సరిగా చేస్తున్నానా లేదా కూడా నాకు తెలియడం లేదు. ఇలాంటి ప్రశ్నలకు ఉపాయము అభ్యాసము వైరాగ్యము చేత మనస్సును ప్రయత్నపూర్వకంగా నియంత్రణలో ఉంచడం తప్ప వేరే మార్గం లేదు. ఇది ఖచ్చితంగా కష్టమైన పని, ఆషామాషి పని కాదు. కానీ ప్రయత్నించకపోతే సాధ్యం కుదరదు. మనం చిన్నపిల్లలు మనకు చక్కెర ముద్దతో చేసినటువంటి కలకండ అని చెప్తుంది, చాలా గట్టిగా ఉంటుంది. అది కలకండ చాలా గట్టిగా ఉంటుందని చెప్పేసి మనం ఉమ్మి దాన్ని నోట్లో పెట్టుకొని కొద్దిగా చప్పరించి తన్నష్టకు తానే అది అరిగిపోతుంది. చివరిలో చిన్న ముక్క ఏర్పడుతుంది. అప్పుడు దాన్ని మనం కొరికి తినేస్తాం. పెద్ద ముక్క నోట్లో వేసుకొని దాన్ని కొరికి తినాలంటే అవుతుందా? పళ్ళు పాడుతాయి. దాన్ని ఏం చేస్తాం? లాలాజలంతో దాన్ని చప్పరించి దాని సైజు చాలా చిన్నదయ్యేలాగా చేసి చివరిలో కొరికేస్తాం.
చిన్నపిల్లలు చాక్లెట్ తినేటప్పుడు అంతే కదా, ప్రారంభంలో దాన్ని కొరకాలంటే చాలా కష్టం, కొరికినా కూడా దాంట్లో అంత స్వారస్యం ఏమి ఉండదు. ఎక్కువసేపు నోట్లో పెట్టుకుంటే కదా మనం చాక్లెట్ ఎక్కువసేపు తింటున్నట్లు ఒక అనుభూతి కలుగుతుంది. కావున ఈ మనస్సును కూడా ఒక్కసారిగా నేను నియంత్రించేస్తాను అంటే పెద్ద కలకండను నోట్లో వేసుకుని కొరికే ప్రయత్నం చేయడమే. నిదానంగా దాన్ని నియంత్రించాలి. అలాగని ప్రయత్నం చేయడం మానకూడదు. సో ఇలా మనకైతే ఒక పాయింట్ దొరికింది. అయితే మనకి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అదేమంటే, సంసారంలో ఉండే మనం ఒకవేళ సాధనా మార్గంలో మన గమ్యాన్ని అంటే సమాధి స్థితిని సాధించకపోతే, మధ్యలోనే నిలిచిపోతే, లేక సగం సాధన తర్వాత ఈ జన్మ ముగిసిపోయినట్లయితే మనిషి పరిస్థితి ఏంటి? ఇది లౌకికంలో ఉదయించినటువంటి ప్రశ్న, ఆధ్యాత్మికంలో వచ్చేటటువంటి ప్రశ్న. ప్రతి మనిషికి తన చివరి గమ్యం ఏంటి? మోక్షానికి చేరుకోవడం, భగవంతుని చేరుకోవడం, ఇలాంటివి ఉంటాయి కదా. శాశ్వతమైన సుఖాన్ని చేరుకోవాలి అంటే, లేకపోతే ఈ సమస్య లేకుండా ఉండాలి. లౌకిక విషయంలో మనకు బెడదలేదు. ఎందుకంటే చచ్చేంత వరకు మనం ఏం అనుభవిస్తాం. తర్వాత వచ్చే జన్మలో మళ్ళీ ప్రారంభం నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కూడా విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, మళ్ళీ అనుభవించడం, మళ్ళీ విద్య, ఉద్యోగ, వివాహం, సంతానం. ఇది ప్రతి జన్మలోనే ఉండేది. ఇది మనం ప్రతిరోజు ఉదయాన్నే మనం ప్రతిరోజు ఆహారంగా అన్నం తింటున్నాం కదా, మార్పు ఏమైనా ఉందా? చిన్నప్పటి నుంచి అన్నం తింటూనే ఉన్నాం, మార్పేం లేదు. కానీ ఆధ్యాత్మికం ఎందుకోసం చేస్తాం? రేపటి కోసం చేస్తాం, ఇవాటి కోసం కాదు. ఈ యొక్క దుఃఖాన్ని అధిగమించి శాశ్వతమైన సుఖాన్ని చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం. ఇక్కడ ఈ ప్రశ్న ఏంటంటే, సరే మనం బాగానే ఉంది, మనం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నాం, సరే ధ్యాన యోగం ప్రారంభించాం, మనస్సును నియంత్రించే దీంట్లో స్థితిలో ఉన్నాం, అంటే మార్గంలో ఉన్నాం, ఇప్పుడే ప్రారంభించాం. సుమారు 40 ఏళ్ళు అయింది అనుకున్నాం, నన్నే ఉదాహరణగా పెట్టుకుంటాను. 40 ఏళ్ళు అయ్యింది, ఇప్పుడే మనస్సును కొద్దిగా ఇది చెప్పినట్లు అభ్యాస యోగీనతతో అభ్యాసం చేస్తూ వైరాగ్యాన్ని తెచ్చుకుంటూ పైన చెప్పినటువంటి 3 ట్రిపుల్ ఫిల్టర్స్ టెస్ట్ని ఇప్పుడిప్పుడే ఆచరణలో పెట్టి ప్రారంభిస్తాం. మనస్సు నియంత్రించడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆ నియంత్రించినటువంటి మనస్సును ధ్యానం వైపు తిప్పాలి, ధ్యానంలో సిద్ధిని సాధించాలి, ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి, తర్వాత అపరోక్ష జ్ఞానానుభూతి కలగాలి, తర్వాత సమాధి స్థితి కలుగుతుంది. ఆ సమాధి స్థితి కలిగిన తర్వాతనే మనకు భగవంతుడిని చూసేటువంటి, దర్శించేటటువంటి అవకాశం కలుగుతుంది అనేది ఈ సారాంశం. కానీ దీనికి ఎన్ని రోజులు పడుతుంది? సంవత్సరాలు పడుతుందా? జన్మలు పడుతుందా? చెప్పలేము. కానీ ఒకవేళ ఈ జన్మలో అయితే సాధ్యం కాదని అనుకుందాం. ఒకవేళ ఈ జన్మలో ఇదన్నీ చేసేటప్పుడే మధ్యలో ప్రాణం పోయిందంటే, లేదా మధ్యలో నేనేం చేస్తాను, ఏంట్రా ఇది అని చెప్పేసి మానేస్తాను. నాకే మనస్సులో ఏంటి ఇన్ని రోజుల నుంచి మనం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఆధ్యాత్మికత అన్నా బాగానే ఉంది, కానీ మన సమస్యకి ఇంకా ఇన్ని రోజులు మనకు ఒక గమ్యం చేరుకోవాలి కదా. కాలంలో అయితే పాపం రైతులు పంట పండించి అది ఫలం ఇవ్వడానికి 6 నెలలు పట్టేవి. దుక్కి దున్నాలి, వర్షం రావాలి, విత్తనం వేయాలి, మొలకెత్తాలి, పెద్దదవ్వాలి, అది పళ్ళు ఇవ్వాలి, ఆ పళ్ళు కొయ్యాలి, దాన్ని తీసుకుపోయి అమ్మాలి. ఈ మధ్య కాలంలో ఎడాపెడా వర్షాలు పడినా, ఈ యొక్క మొక్కలకు రోగం వచ్చినా, దిగుబడి సరిగ్గా రాకపోయినా అతనికి గల్లంత అయిపోతుంది. మనం ప్రతిరోజు చూస్తుంటాం కదా, టమాటాలు వేశారు రైతులు, సరైన ధర పరకలేదు, యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా రాలేదు, బయట పడేసి వెళ్ళిపోతుంది. ఇలా మనం చదువుతున్నాం కదా. అలా వ్యర్థం అవ్వాల్సింది మనం మధ్యలో చేసుకుంటే, ఇప్పుడు టమాటా పాడైపోయింది అనుకోండి, డబ్బును వాడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటాడు, లేని వాడు ఏం చేస్తాడు, బయట పడేస్తాడు, మీకు ఎందుకు పనికిరాదు. అలాగే నేను ధ్యానం చేస్తూ ఉన్నాను అనుకోండి, అంతా నియంత్రించాను, ఇంకేంటి మనస్సును నియంత్రించి ధ్యానంలో కొద్ది దూరం వెళ్ళాను, అప్పుడే శరీరం పడిపోయింది అనుకోండి, వయసు అయిపోయింది, లేదా మధ్యలోనే శరీరం పడిపోయింది, లేదా మధ్యలోనే నాకు ఉత్సాహం పోయింది.
ఇలాంటి సమయంలో పరిస్థితి ఏంటి? నేను చేసినవన్నీ ఈ ఉత్త వృధానే? ఈ జన్మలో చేసినటువంటి సాధనంతా కూడా వ్యర్థమేనా? మనం భగవంతుడిని చేరడం సాధ్యమేనా? మనం ఈ ప్రశ్నని అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. సో అది ఇచ్చుద్దాం. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతు యోగాత్ చలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అంటే యోగ సాధన యందు సాధన చేసిన, ధ్యానం చేసేటకు ప్రయత్నం చేసిన, ఒక స్థాయి వరకు శ్రద్ధతో ఏకాగ్రతతో ప్రయత్నించినా ఏదో కారణం చేత గమ్యాన్ని చేరుకోని వాడి పరిస్థితి ఏమిటి కృష్ణ? ఇలాంటి వాడికి సిద్ధి లభించినట్లేనా అనేటటువంటిది ఆ ప్రశ్నను అర్జునుడు కృష్ణుడు అడుగుతాడు. తర్వాత శ్లోకం. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నా భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహు విమూఢో బ్రహ్మణపతి అంట. అర్జునుడు అంటాడు, సో ఇలాంటి వారి బ్రతుకు ఇహము లేదు పరము లేదు. అంటే ఇక్కడ సుఖపడ్డాడా అంటే ఎంతసేపటికి ఆధ్యాత్మికం కోసం ఆ మనస్సును నియంత్రించడమే సరిపోయింది. పోనీ దానికి ఏమైనా లాభం ఉంటుందా అంటే ఇంకా వ్యర్థమైపోయింది, చేరుకోలేడు అంటే ఇహము లేదు పరము లేకుండా పోతుందా? ఒక చిన్న మేఘము వలె అటువైపు నుండి నీడ లేకుండా ఇటువైపు వర్షము లేకుండా దేనికి ఉపయోగం లేకుండా వ్యర్థమవుతుందా? చిన్న చిన్న మేఘాలు ఉంటాయి, అవి నీడనేవో, పైగా వర్షము పడుతుంది. అలా వ్యర్థమైపోవలసిందేనా? జ్ఞానబలము సంకల్ప రూపమైన నీవు అలాంటి వారిని ఏం చేస్తావు అనేటటువంటి ప్రశ్నను అడుగుతాడు. తరువాత ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్షస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేత్తాన ఉపపద్యతే అంట. కృష్ణ, నా యొక్క సందేహాన్ని నీవే పూర్తిగా నివృత్తి చేయాలి, నువ్వు కాకుండా ఇలాంటి సందేహాన్ని వేరెవరూ పరిహరించలేరు అనేటటువంటి అంకిత భావంతో భక్తితో కృష్ణుడిని మొరపెట్టుకుంటాడు అర్జునుడు. తర్వాత శ్రీ భగవానువాచ పార్థనేవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్కచిత్ దుర్గతిం తాత గచ్చతి అంటాడు భగవంతుడు. సో అర్జునుడి యొక్క ప్రశ్నకు కృష్ణుడి యొక్క సమాధానం పెద్ద భరోసా లాంటిది. కృష్ణుడు అంటాడు, సాధనా మార్గంలో సాగేవారు ఇహమునందు కానీ పరమునందు కానీ దేనిని కోల్పోరు. ఇది పెద్ద భరోసా. ఓ నా ప్రియమిత్రుడా, మంచి చేసిన వారు ఎన్నటికీ కూడా చెడును పొందలేరు. ఇది ప్రకృతి నియమం. మంచి చేసేవారు మంచినే పొందుతారు, చెడు చేసిన వారు చెడునే పొందుతారు. అంటే ఈ చెడు కృష్ణుడు అర్జునుడిని పార్థ అని సంబోధిస్తాడు. పార్థ అంటే పారమును తెలిసినవాడు. పారము అంటే ఏంటి? ఒడ్డు, నది ఒడ్డు తెలిసినవాడు. సాధనా మార్గంలో అడుగుపెట్టేవాడు ఒకసారికే భగవంతుణ్ణి చూడకపోయినా కూడా అతడు మధ్యలో మునిగిపోడు. అతడు సాధనా మార్గంలో ఆవలి ఒడ్డును ఖచ్చితంగా చేరుతాడు. మంచి చేసిన వారికి, మంచి మార్గంలో అడుగులేసిన వారికి ఎన్నటికీ చెడు జరగదు. మనలో కొంతమంది ఈ విధంగా అంటారు, నేను పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఎన్నడూ తప్పు చేయలేదండి, ఎప్పుడు కూడా ఒకరికి చెడు చేయలేదు, కోరుకోలేదు కూడా. అయితే ఎందుకు భగవంతుడు నాకు ఇంత కష్టం ఇలా చేశాడు అనేటువంటి ప్రశ్న అడుగుతాడు. అతను చాలా మంచివాడు, నాకు తెలిసి నేను ఎన్నడూ చేయలేదండి, అయినా నాకెందుకు ఈ కష్టాలు అనేటువంటి ప్రశ్న. మన జీవనంలో చెడును చేయలేదు,
చెడును కోరుకోలేదు. ఇది కేవలం ఏంటి, ఈ జన్మకు మాత్రం సంబంధించింది మనం చెప్తున్నాం. అయితే జీవుడి యొక్క గతి అనాది మరి అనంతం. మనం ఎన్ని జన్మలు వచ్చామో మనకు తెలుసా? తెలియదు. ఎన్ని పుణ్యాలు చేసాం తెలుసా? తెలియదు. ఎన్ని పాపాలు చేసాం తెలుసా? తెలియదు. ఈ జన్మలో చేయలేదు నాకు తెలుసు. అది కూడా మన యొక్క వివేక ప్రజ్ఞను బట్టి ఆలోచన. అంటే ఒక జన్మ నుండి మరొక జన్మకు వచ్చేటటువంటి ప్రవాహమే ఈ జీవనము. మనం ఈ జన్మలో ఒక సమస్య లేదా కష్టముకు లోనైతే దానికి కారణభూతమైన మరొక క్రియ మన ద్వారా వెనకటి జన్మకు జరిగి ఉంటుంది. చెడు చేయని వాడు ఎన్నటికీ చెడును పొందడు. మంచి చేసిన వాడు మంచిని పొందకుండా ఉండడు. ఇది సార్వకాలికమైనటువంటి సత్యం. దీనికి ఎలాంటి అపవాదం లేదు. అదెట్లా అనేటటువంటి విషయాన్ని కృష్ణుడు తర్వాత శ్లోకంలో చెప్తాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ అశిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే అంటాడు కృష్ణుడు. అంటే యోగాభ్యాసం చేసి భగవంతుని యందు ధ్యానమునకు ప్రయత్నించి సాధనలో కొన్ని మెట్లెక్కి ఏదో కారణం చేత మనస్సు విక్షేపము చెంది లేదా వాడి ఆయుష్ క్షీణించడం ద్వారా మధ్యలో సాధన ఆగిపోతే, ప్రయత్నము మధ్యలో ఆగిపోతే ఎన్నటికీ వ్యర్థము కాదు. ఇది ఎందుకు అనేటటువంటి విషయాన్ని కృష్ణుడు ఆ 2వ అధ్యాయంలో చెప్పాడు. దాన్ని బలపరిచి ఇచ్చట మరలా దాన్ని వివరిస్తాడు. సాధన మధ్యలో నిలిచిపోతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అలాంటి వాడు దేహత్యాగము చేసిన తరువాత పుణ్యములు గడించిన వారు పొందేటటువంటి లోకాన్ని పొందుతాడు. బహుకాలం అచ్చట సుఖాన్ని అనుభవించి మరలా భూమి ఏమవుతుంది, శ్రేష్టమైనటువంటి శ్రీమంతులైనటువంటి వేదజ్ఞుల ఇంటిలో పుడతాడు. అతనికి ఎలాంటి ఐహిక భోగముల కొరత వేధించదు. యోగ సాధనకు కావలసినటువంటి అత్యుత్తమైన వాతావరణం అతనికి లభిస్తుంది అంట. మనకు మహాభారతంలో అనుశాసన పర్వంలో కూడా ఇదే చెప్తాం. కొంతమందికి వైదిక వాంగ్మయం పైన చాలా ఆసక్తి ఉంటుంది, కానీ వాళ్ళకి అవకాశం ఉండదు. కొంతమందికి అస్సలు వాళ్ళకి ఆసక్తి ఉండదు, కానీ వాళ్ళకి అవకాశం పుష్కలంగా ఉంటుంది. మనం ఎంతోమంది చూస్తుంటాం. ఈ గుళ్ళలోను గోపురాల్లోనూ అర్చకులుగా ఉంటారంట. అర్చకులుగా ఉంటే ఏమవుతుంది, ఏదో భక్తులు వచ్చి ఏదో భగవంతుడికి సేవార్థమై ఏదో ఒక చిన్న బంగార చైనో లేకపోతే ఏదో ఒకటి సమర్పిస్తారు. ఒక మంచి చీరో పంచో ఏదో వస్త్రం డబ్బు సమర్పిస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి అర్చకులు కానివ్వండి, ఆ దేవాలయంలో ఉన్నటువంటి ధర్మకర్తలు కానివ్వండి, వాళ్ళ యొక్క చేతి వాటాలు చూపిస్తారు. అంటే ఏ జన్మల అదృష్టమో ఏమో ఈ గుళ్ళో దేవుడి ముందు దేవుడిని ఆరాధించే ఒక ఇది కలిగింది. మామూలుగా వేరే వాళ్ళైతే వాళ్ళ పని చేసుకుంటూ దేవుడి సేవకు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించారు. కానీ అర్చకులు కానివ్వండి, పండితులు కానివ్వండి, వీళ్ళకి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళ పని అదే కాబట్టి వాళ్ళ స్వామి కార్యము స్వకార్యము రెండూ అయిపోతుంది. అంటే సాధన అయిపోతుంది, పైగా పొట్టకూటి కోసం చేయవలసినటువంటి ఉద్యోగము అయిపోతుంది. సో కాబట్టి ఎంతోమంది అర్చకులు కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారు, దేవుడికని సమర్పించిన వాటిని చేతి వాటంతో తీసుకుని వెళ్ళిపోతారు. అంటే భగవంతుడు మంచి అవకాశాన్ని ఇచ్చినా కూడా అక్కడ భగవంతుడి పైన శ్రద్ధ భక్తి ఎందుకు లేదు? మరికొంతమంది ఉంటారు, చాలా శ్రద్ధాభక్తి ఉంటుందండి. గుడి ముందు కూర్చుంటే కళ్ళార్పకుండా భగవంతుడిని చూసి అయ్యా జీ హుజూర్ లాగా చేతులు కట్టుకొని అర్చకుడు ఏమైనా అడిగితే పరిగెత్తిపోయి వాడికి కావాల్సిన సహకారాలు తెచ్చిచ్చి అతడు కొద్దిగా ఈ నేలను తుడవాలంటే తన యొక్క పైన వేసుకున్నటువంటి ఉత్తరయ్యాన్ని తీసి కింద నేలను తుడిచి
ఏవైనా కావాలి అంటే తనకు అది ఉందా లేదా అని కూడా చూడకుండా, నాకు ఒక సుఖం లేకపోయినా పర్లేదు, భగవంతుడి కోసం చేద్దామని చెప్పి ఏదో ఒక వస్తువు తాను ఏదో కొనుక్కోవాలనుకున్నా కూడా దాన్ని కొనకుండా భగవంతుడి కోసం అది తెచ్చి ఇచ్చి ఇలా చేసేవాడు చాలా మంది. ఏదో ఒక హోమం జరుగుతుంది అనుకో, ఆ హోమ స్థలాన్ని శుద్ధి చేయడం, ఆ హోమానికి కావాల్సినటువంటి పదార్థాలు తెచ్చి ఇవ్వడం, ఇలాంటివన్నీ చాలా శ్రద్ధతో చేస్తారు. భయంతో కానీ శ్రద్ధతో కానీ చేస్తారు. శ్రద్ధ ఉండొచ్చు, భయము ఉండొచ్చు, రెండూ ఉండొచ్చు. కానీ అతనికి చేసేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకు? చేసేవాడికి అవకాశం ఇస్తే వాడు ఇంకా చాలా బాగా చేస్తాడు కదా. భగవంతుని అర్చించేవాడికి వాడికే ఇంకొద్ది జ్ఞానాన్ని ఇచ్చావనుకో, చాలా శ్రద్ధతో భక్తులు సమర్పించింది భగవంతుడికి తన చేత్తో సమర్పిస్తున్నానని చెప్పుకుని మురిసిపోయేవాడు. కానీ వాడికేమో అలా, వీడికేమో ఇలా. ఎందుకు ఇలా అంటే దీనికి కర్మే కారణం. వాడికి అవకాశం ఇచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకోలేదనుకోండి, వచ్చే జన్మలో ఏమవుతుంది? ఉండే అవకాశం కూడా పోతుంది. అదే ఈ జన్మలో పాపం వాడు ఏదో హోమం చేస్తున్నారు, దానికి కావాల్సినటువంటి సామగ్రి తెచ్చివ్వడం, స్థలాన్ని శుద్ధి చేయడం, ఇలాంటి పని చేసుకుంటున్నాడు, ఎంతో శ్రద్ధతో చేస్తున్నాడు. వచ్చే జన్మలో ఇతని అర్చకుడిగా చేద్దాం, ఇంకా బాగా చేస్తాడు. అలా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రమోషన్ అనేది ఇలా జరుగుతుంది. ఈ జన్మలో ఒక 2 మెట్లు ఎక్కామనుకోండి, వీడు చాలా శ్రద్ధతో ఎక్కాడు, వచ్చే జన్మలో ఇంకొద్దిగా అవకాశం ఇద్దాం అది ఏర్పడుతుంది. సో కాబట్టి మంచి వాతావరణం, ఒకవేళ మనం ఈ సాధనలో ఒక 2 మెట్లు ఎక్కి ఒక మెట్టు ఎక్కామనుకుందాం, ఒక మెట్టెక్కి లోపలికి వెళ్ళేటప్పుడు మన మధ్యలో ఏ కారణం చేతనో మన మనస్సు విక్షిప్తమవడము, ఆయుష్ అయిపోవడము, లేకపోతే పెద్ద దుర్మరణం అవ్వడం ఏదో జరిగింది. వచ్చే జన్మలో ఏమవుతుంది అంటే పైన చెప్పినట్టు బాగా స్వర్గంలో, ఇది కొద్దిగానే స్టార్ట్ చేశాడు కదా, స్వర్గంలో అతనికి చాలా రాజభోగాలు కల్పించి మరలా పుట్టేటప్పుడు ఒక మంచి ఈ జన్మలో సాధన చేయడానికి ఏవైతే ఇబ్బందులు పడ్డాడో ఆ ఇబ్బందులు లేనటువంటి ఇంటిలో వాడిని జన్మింపజేస్తాడు. అలాంటి అవకాశాన్ని కలిగిస్తాడు, మంచి వాతావరణం ఇస్తాడు అని అర్థం. అథవా ఒకవేళ అలా కాకపోతే, అథవా యోగి నామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయది దృశం. ఒకవేళ అలా కాకుండా మరింత ముందుకెళ్ళి కృష్ణ అంటే, ఒకవేళ యోగ సాధకుడు కాకుంటే యోగ సిద్ధిని పొందిన వారింట్లోనే అతడు పుడతాడు. తద్వారా గర్భము నుండే అతడికి యోగ దీక్ష కలుగుతుంది. అంటే ఒకవేళ అతను మంచి సాధకుడు కాలేకపోయాడు అనుకోండి, మస్తు జన్మలు ఏదో ఒక మెట్టే ఎక్కాడండి, దానికి అంత ఫలం ఇవ్వలేము అన్నాం అనుకోండి, ఏమి ఇబ్బంది లేదు, వానికి ట్రైనింగ్ ఇద్దాం. ఏదో నాకు సహాయం చేశాడండి, అతనికి మంచి ఉద్యోగం, ఇతనికి మేనేజర్ పోస్ట్ ఇస్తాను అంటాడు. దానికి పక్క వాళ్ళు లేదండి, మేనేజర్ పోస్ట్కి చాలా నైపుణ్యత కావాలండి, అతనికి అంత లేదు అంటారు. పర్లేదండి, మనమే నేర్పిద్దాం. ఆ విధంగా పుట్టినప్పుడే యోగ సాధకుడు కాలేదనుకోండి, ఏమవుతుంది? పర్లేదు, మంచి యోగ సిద్ధిని పొందిన వారింట్లోనే అతను పుట్టిద్దాం. తద్వారా గర్భము నుండే, పుట్టినప్పటి నుండే అతడికి యోగ దీక్ష కలుగుతుంది. వెనుకటి జన్మ ఏందో అతడు సాధనలో ఎన్ని మెట్లు ఎక్కాడో ఆ మెట్లని సులభంగా చేరుకొని అచ్చటి నుండి సాధనను ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం అతడికి లభిస్తుంది. మనం ఎంతోమంది చూస్తుంటాం, చిన్న పిల్లలు, ఒకరు తబలా కొడతాడు, ఒకరు హార్మోనియం వాయిస్తాడు, ఒకరు నిర్ఘడంగా ఎన్నో స్వరాలతో ఉచ్చారించి పాటలు పాడతాడు, వేదమంత్రాలు చెప్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? చాలామంది పెద్దవాళ్ళకి, మనకే ఇంతవరకు ఒక పాట పాడాలంటే సరిగ్గా పాడలేం శిక్షణ తీసుకున్నాక. కానీ పిల్లలు చాలామంది పుట్టినప్పుడే అనర్ఘడంగా పాడేస్తుంటారు. అంటే ఏంటి? వెనకటి జన్మ యొక్క వాసనా బలం, లేదా సంస్కారము, లేక సాధన, వాళ్ళు చేసుకున్న సాధన. అంటే వెనుక ఎక్కడైతే ఆపాడో
ఎక్కడైతే ఆపాడో ఆ పోర్షన్ ఉంది కదండి, అది బై బర్త్ వాడికి సులభంగా నేర్చేసుకుంటాడు. దానికి చాలా సమయం పట్టదు. వెనుక జన్మలో ఒక 3 మెట్లు ఎక్కాడండి, ఈ జన్మలో ఎక్కాలి. ఈ జన్మలో మళ్ళీ 3 మెట్లు ఎక్కాలంటే ఏం చేయాలి? చాలా కష్టపడాలి. అలా ఏం చేస్తారు? బై బర్త్ పుట్టగానే మంచి వాతావరణంలో యోగ సిద్ధుల ఇంట్లో పుడతాడు. ఆ 3 మెట్లను త్వరగా ఎక్కేస్తాడు. మనకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడితే వాడు 1 సంవత్సరంలోనే 3 మెట్లు ఎక్కేస్తాడు. సో అలాంటి అవకాశం అతనికి కలుగుతుంది. వెనకటి జన్మయందు అతడు సాధనలో ఎన్ని మెట్లు ఎక్కాడో ఆ మెట్లను సులభంగా చేరుకొని అచట నుండి సాధనను ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం అతనికి లభిస్తుంది. ఇది అధ్యాత్మ సాధన ఎందుకలటువంటి విశేషము. ఇప్పుడు మనం చూడండి, 10వ తరగతి ఎగ్జామ్ రాస్తాడు, ఏదో కారణం చేత ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాడు. మళ్ళీ ఏం చేస్తారు? ఏమి ఇబ్బంది లేదండి, మార్చిపోయిందా, సెప్టెంబర్లో రాసుకో, మళ్ళీ సంవత్సరం పాటు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. లేదా రీవాల్యుయేషన్ వేసుకో, లేదా నీకోసం 1 నెలలోనే ఇంకోసారి ఎగ్జామ్ పెడతాం, నువ్వు సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అవకాశం వస్తుందా? వాడు ఆ సబ్జెక్టును మాత్రమే చదివి రాసేసాడు అనుకోండి, పాస్ అయిపోయినట్లు. 10వ తరగతి ఫెయిల్ అయ్యావా, మళ్ళీ ఫస్ట్ నుంచే రాయాలంటే ఏం చేయాలి? ఎవడు 10వ తరగతి పాస్ అవ్వలేడు ఒక్కసారిగా. కానీ అవకాశం ఇస్తాడు. అలాగే భగవంతుడు ప్రతిసారి నువ్వు మొదటి మెట్టే ఎక్కుతూ ఉండాలంటే అది ఎన్నటికీ సాధ్యమవనటువంటి పని. కావున ఏం చేస్తారు? మనం వెనకటి జన్మలో ఎంత సాధన చేసినా మధ్యలో ఆగిపోయినా మరుసటి జన్మలో మళ్ళీ యోగ సాధకుడుగానే పుడతాడు. లేదా యోగ సిద్ధిని పొందిన వారింట్లో పుట్టి వెనకటి జన్మలో ఎంతైతే నేర్చుకుని ఆపేశాడో అంత విషయాన్ని, సాధనను చాలా సులభంగా నేర్చుకునే విధంగా ఉపాయాన్ని కలిగిస్తాడు భగవంతుడు. ఇది ఆధ్యాత్మిక సాధన ఎందుగలటువంటి విశేషం. ఒక జన్మ ఎందు 2 మెట్లు ఎక్కితే తరువాత జన్మలో నేరుగా 3వ మెట్లు ఎక్కే విధంగా అవకాశం లభిస్తుంది. ఈ కారణం చేత ఎలాంటి సాధన కూడా వ్యర్థం అవ్వదు అన్న విషయాన్ని గ్రహించాలి మనం. దీని గురించి మనం ఎప్పుడూ నిరాశపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పక్వమైనటువంటి జీవుడు యోగ సిద్ధుల ఇళ్లలో జన్మించడం ద్వారా అతడికి అచట అనువంశికమైనటువంటి సాత్విక ప్రభావము మరియు దానికి కావలసినటువంటి వాతావరణ ప్రభావము కలుగుతుంది. అంటే బై బర్త్ అనువంశికం అంటే తండ్రి నుంచి కొడుకు సంక్రమించరు. మనం వేదం నేర్చుకోవాలనుకోండి, ఎవరో గురువు గారిని పెట్టుకొని వాళ్ళ దగ్గర నేర్చుకుని అతను ఏదో గంట సేపు చెప్తే నేర్చుకుంటాం. అదే మనం వేదం వచ్చిన వాళ్ళంటే మహాపండితుడు ఇంట్లో పుట్టామనుకుంటే మనం గంట సేపు నేర్చుకోవడం ఏం కాదు. నాన్నగారు చెప్తుంటాడు, మనకు వచ్చేస్తుంది. పైగా నాన్నగారు చాలా శ్రద్ధ తీసుకుంటాడు, మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం సపరేట్గా నేర్చుకోవడానికి మన తండ్రి ఆ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు చాలా సులభంగా వచ్చేస్తుంది. బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టిన వాడికి మంత్రాలు ఎంత సులభంగా వచ్చేస్తాయో, ఒక ఈ బార్బర్ ఇంట్లో పుట్టిన వాడికి నాదస్వరం వాయించడం, తర్వాత తబలా యొక్క కొట్టడం ఎంత సులభంగా వచ్చేస్తుందో అంత సులభంగా పాటలు పాడేవాడిలో మళ్ళీ వాడు పాటలు పాడేవాడు అవుతాడు. డాక్టర్ కొడుకు డాక్టరే అవుతాడు. చాలామంది చూడండి, కోర్టులో లాయర్ అవుతాడు, వాళ్ళ కొడుకు కూడా చాలా ఈజీగా లాయర్ అయిపోతాడు. అంటే ఇది వెనుకటి జన్మ వాసనా బలం, భగవంతుడు అక్కడే పుట్టిస్తాడు. సో ఇలాంటి మంచి అవకాశం కలుగుతుంది. లోకమందు యోగ సిద్ధుల ఇళ్లలో జన్మించడం చాలా దుర్లభమైన విషయం. అదంతా ఆశామాష విషయం కాదు. సాధన మార్గంలో పైకి వెళ్తున్న వారికి మాత్రమే ఇలాంటి భాగ్యం కలుగుతుంది, అందరికీ ఈ భాగ్యం కలగదు అంటాడు భగవంతుడు. తర్వాత తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. వెనుకటి జన్మలో అతను ఏమి సాధన చేశాడో అవన్నీ అతని యొక్క సుప్త ప్రజ్ఞలో, మనస్సులో వాసనా బలంతో నిక్షిప్తమై దానికి అనుగుణమైనటువంటి వాతావరణం దొరికినప్పుడు తక్షణం ఆ జ్ఞానం జాగృతమవుతుంది. మనం అన్నమయ్య సినిమా చూసాం, చాలా సరదాగా ఆటలాడుకుంటూ మరదళ్లతో తిరుగుతూ ఉంటాడు. కానీ భగవంతుడు వచ్చి ఒక్కసారి అతన్ని
దారి మళ్లించిన తర్వాత ఏమవుతుంది, అతను ఎందుకోసం వచ్చాడో ఆ యొక్క గుణాలన్నీ జాగృతమవుతాయి. సో అలాగే మనం ఎంతోమంది చాలా మంచి మేధావులను చూస్తుంటాం, చాలా సాదాసీదాగా ఆటపాటలు ఆడుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారికి వారికి టర్నింగ్ పాయింట్ వచ్చిందనుకోండి, ఇంకా అది భగవంతుడు అవకాశం కలిగించినటువంటి తక్షణం వాళ్ళకు ఆ జ్ఞానం జాగృతమవుతుంది. ఈ జన్మలో చేసిన సాధన వెనుకటి జన్మలో చేసిన సాధన యొక్క ఉత్తరార్థము. అది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. అంటే ఈ జన్మలో మనం ఏం సాధన చేస్తున్నాము, వెనుకటి జన్మలో చేసినటువంటి సాధనకు రెండవ భాగం ఉత్తరార్థము. ఒకవేళ వెనుకటి జన్మలో ఎక్కువ సాధన చేయలేకపోతే ఈ జన్మలో దానిని ప్రారంభించాలే కానీ దానికి భయపడాల్సిన అవసరం కానీ నిరాశ చెందాల్సిన అవసరం కానీ చేయకూడదు. వెనుకటి జన్మ నేను సాధన చేయలేదండి కాబట్టి నాకేంటి, నాకు దానికి భగవంతుడు అవకాశమే ఇవ్వలేదు, ఎవరింట్లో పుట్టించారు, ఏం పర్లేదు, ఈ జన్మలో స్టార్ట్ చేయి. ఈ జన్మలో అట్లీస్ట్ నీకు చేయాలి, సాధన చేయాలని ఒక మనస్సుని ఇచ్చాడు కదా, ఆ మనస్సు ఆ విధంగా ఏర్పడడానికి కావాల్సిన వాతావరణాన్ని ఇచ్చాడు కదా, ఈ జన్మలో స్టార్ట్ చేయి. మేబీ వచ్చే జన్మలో అది ఫుల్ఫిల్ అవ్వచ్చేమో. సో పూర్వజన్మ యొక్క సంస్కారము సదా మనతో పాటు ఉంటుంది. మరియు ఆ సంస్కారంతో పాటు మనం సాధనా మార్గంలో కూడా ముందుకెళ్ళాలి. ధ్యానయోగం అనేది ఒక జన్మలో సాధ్యమయ్యే విషయం కాదు, అనేక జన్మముల ప్రయత్నము పైన ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ ఈ శ్లోకం యొక్క అర్థం. తర్వాత పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే శవశోపినః సహ జిజ్ఞాసు రపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ వేదజ్ఞుల ఇంట్లో పుట్టకపోయినా కూడా వెనకటి జన్మ సాధనా ఫలము చేత మనకు తెలియకుండానే మన మనస్సు సాధన వైపు ప్రవహిస్తుంది. చూడండి, ఒకవేళ మనం ఏదో కించిత్ చేసుకున్నాం, చాలా ఎక్కువ చేసుకో, దానివల్ల ఏమవుతుంది, మనం వేదజ్ఞుల ఇంట్లో పుట్టలేదు అయినా ఏం పర్లేదు, మనకు తెలియకుండానే మన మనసు సాధన వైపు వెళ్ళేటటువంటి అవకాశాన్ని గమనిస్తాం. మనం ప్రహ్లాదుడి యొక్క కథ విన్నాం కదా, మంచి ఉదాహరణ. అతడేమి వేదజ్ఞుల ఇంట్లో పుట్టాడా, రాక్షసుల ఇంట్లో పుట్టాడు, కానీ సాధన చేసేటటువంటి అవకాశాన్ని మనస్సును ఇచ్చాడా లేదా, అతను చేసుకున్నాడా లేదా? నిజంగా ప్రహ్లాదుడి యొక్క భక్తికి, ధ్రువుడి యొక్క ఛలానికి అతను ఏం చేయాలి, మంచి వాళ్ళ ఇంట్లో పుట్టించాలని. కానీ వెనకటి జన్మ ఏం చేసుకోలేదేమో, అలాంటి అవకాశాన్ని భగవంతుడు ఇవ్వలేదు. అంతరంగమునందు సదా ఆధ్యాత్మికత గురించి ఉత్సాహము కనబరిచేవారు శాస్త్రములు చదివిన వారి కన్నా కూడా వారిని అధిగమించి సిద్ధత్వాన్ని పొందుతారు. చూడండి, చాలా మంచి విషయం. మనం శాస్త్రం ఇంట్లో పుట్టలేదు, మనకేం అంత చదువుకోలేదు అన్నా కూడా బాహ్య చదువులు, బాహ్య యొక్క జ్ఞానం అనేది అంతరంగ జ్ఞానము కన్నా చాలా తక్కువ అంటాడు ఇక్కడ. నీకు మనస్సు లోపల అంతరంగంలో ఆధ్యాత్మికత గురించి ఉత్సాహం నీకు ఉన్నట్లయితే నువ్వు శాస్త్రం చదివే వారి ఇంట్లో పుట్టాల్సిన అవసరం లేదు, వారికన్నా ఎక్కువ చేయొచ్చు, నువ్వే వారికన్నా అధిగమించి నువ్వు సిద్ధత్వాన్ని పొందొచ్చు అంటాడు భగవంతుడు. సో పండితుడు యొక్క పుత్రుడు అతడు మళ్ళీ పండితుడు అవుతాడని చెప్పలేం, కానీ పండితుడి దగ్గర వెళ్ళి నేను నేర్చుకోవాలని తపన ఉంది చూసారా, అది దానికన్నా ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి అవకాశము అంటాడు భగవంతుడు. తర్వాత ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధి కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరంగతి. వెనక చెప్పినట్లు మన సాధన అనేక జన్మలది. మొదట కోరిక పుట్టింది, దాని ద్వారా ఏమైంది, ఆ కోరికను పరిపూర్ణం చేసుకోవాలనేటువంటి వాతావరణాన్ని ఇచ్చాడు, కలిగింది. తరువాత జన్మలో భగవంతుడు అది కల్పించాడు వాతావరణాన్ని, ఆ కోరికను తీర్చుకునేటువంటి వాతావరణాన్ని కల్పిస్తాడు. ఆ చేత ప్రయత్నం చేయడం ద్వారా మనస్సు లోపల ఉన్నటువంటి మలినమంతా తొలగిపోతుంది. సాధన ద్వారా స్వచ్ఛమైన జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం మరియు సాధన ద్వారా అనేక జన్మల తరువాత భగవంతుని చూసేటటువంటి అవకాశం సాధ్యపడుతుంది. ఈ విధంగా అంతరంగంలోని ఉత్కృష్టమైన ఉత్సాహాన్ని మరియు ప్రయత్నాన్ని కలిగి ఉన్నటువంటి జిజ్ఞాసు శాస్త్ర పండితులను కూడా అధిగమించి మోక్షాన్ని చేరుకోగలడు.
ఎవరైతే గురువు గారు, ఎందుకంటే గురువు గారి సాధన గురువు గారిదే, శిష్యుడి సాధన శిష్యుడిదే. గురువు గారికి మోక్షం కలిగిన తర్వాతే శిష్యుడికి మోక్షం కలుగుతుందని ఎక్కడ లేదండి. ఎవరి సాధన వారిదే. సంస్కృతంలో ఒక సుభాషితం ఉంది, ఏదైనా మనం నేర్చుకోవాలంటే గురువు గారి దగ్గర ఒక 25% నేర్చుకోవచ్చు, ఒక 25% గురువు గారి దగ్గర నేర్చుకుంటాం, ఇంకా 25% పుస్తకాలను చూసి నేర్చుకుంటాం, ఇంకా 25% సమాజాన్ని, వాతావరణాన్ని, మిత్రుల ద్వారా నేర్చుకుంటాం, ఇంకా 25% స్వానుభవంతో నేర్చుకుంటాం. అన్నింటినీ గురువుగారి దగ్గర నేర్చుకోవడం కుదరదు, కొద్దిగా నేర్చుకోవాలి. ఇలా అంతరంగ సాధన చేసేటప్పుడు గురువుగారు చెప్పింది వినాలి, మనము గ్రంథాధ్యయనం చేయాలి, తర్వాత అందరితోనూ చర్చించి వారి విషయ అనుభవాలు ఏంటి అవి కూడా తెచ్చుకోవాలి. తర్వాత అంతర్మతనం మనకేమనిపిస్తుంది, మన యొక్క అనుభవంలో ఏం చెప్తుంది దాన్ని చూడాలి. ఇది ఎవరైతే చేస్తాడో అతడు పుస్తకాలు చదువుకున్న, గ్రంథాధ్యయనం చేసినటువంటి వాళ్ళకింతరు చాలా పెద్దవాడు, శ్రేష్ఠుడు అని అంటాడు భగవంతుడు. సాధనలో చాలా ముఖ్యమైన అంతరంగ ప్రపంచము సాధన. బాహ్య సాధన అంత ఇంపార్టెంట్ కాదండి, అంతరంగ సాధన చాలా ఇంపార్టెంట్. కానీ బాహ్య సాధన ఎందుకు, అంతరంగ సాధనకు సపోర్ట్గా ఉండడానికి అంతే. మనకు బాహ్య పూజ, అంతరంగ పూజ. బాహ్య పూజ అంటే ఏంటి, దేవుడికి అర్చన చేయడం, నైవేద్యం పెట్టడం, అభిషేకం చేయడం, ఇవన్నీ బాహ్య పూజ. అవన్నీ దేనికోసం, మనం చేసేటటువంటి పూజలు, అభిషేకాలు, జపాలు, ఇవన్నీ దేనికోసం, మన మనస్సుని భగవంతుడి వైపు తిప్పడానికి అంతే. అంటే మన మనస్సు అంతరంగ సాధనకు ఉపక్రమించడానికి ఇవి సహాయపడతాయి, దోహదపడతాయి. అంతేగాని అంతరంగ సాధన కలగలేదు అంటే అవి నిష్ఫలం, ఎలాంటి ప్రయోజనము లేదు. బయట చేసేటటువంటి స్నానము, హోమము, పూజ ఇవన్నీ కూడా ఏం చేసినా కూడా దానికన్నా ఉత్తమమైనది అంతరంగ ప్రపంచము. దీన్ని తర్వాత శ్లోకంలో భగవంతుడు వివరిస్తాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. ఎవరు శ్రేష్ఠులు అనేటువంటి విషయం చెప్తారు. ఎవరైతే అంతరంగమునందు ఏకాగ్రతతో భగవంతుడిని ధ్యానించగలడో అతడు తపస్సు చేసేవాడి కన్నా చాలా శ్రేష్టమైన వాడు అంటాడు. సో అంతరంగంలో, మనస్సులోని అంతరంగంలో భగవంతుని చూసేవాడికి, తపస్సు చేసేవాడు ఏం చేస్తాడు, భగవంతుడు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడని చూసుకుంటూ ఉంటాడు. అలాంటి వాడికి అంతరంగంలో భగవంతుని చూసేవాడు చాలా శ్రేష్టమైన వాడు, చాలా ఉన్నతుడైన వాడు, గొప్పవాడు, పెద్దవాడు ఇత్యాదులు చెప్పు. తపస్సు అంటే ఏంటి, మనం చేసేటటువంటి వ్రతాచరణలు. వ్రతాలు చేస్తాం కదా, దేహాన్ని దండించడం అంటే ఏకాదశి ఉపవాసం చేయడం, బ్రహ్మచర్య పాలన అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం మొదలైనటువంటివి. దీన్ని కూడా తపస్సునే అంటారు. ఈ తపస్సు చేసేవాడి కన్నా అంతరంగంలో భగవంతుడిని ధ్యానించగలిగిన వాడు చాలా శ్రేష్ఠుడు. బాహ్యకర్మలైన వందలాది వ్రతాలు, హోమాలు చేసేవారికి అంతరంగంలో ధ్యానం చేయగలవాడు భగవంతుడికి మిక్కిలి ప్రీతిపాత్రుడు. గమనించాక కాకపోతే బాహ్యంగా చేసేవని అక్కర్లేదని కాదు. ఎందుకంటే అంతరంగంలో పరిపక్వత కావాలంటే బాహ్యంగా చేసేవి కంపల్సరీ కావాలి, కానీ అదే సర్వస్వం కాదు. అక్కడే కూర్చోకూడదు. నేను 1వ క్లాస్ చదవనండి, 2వ క్లాస్ అవన్నీ ఏంటి, నేను ఒకేసారి 10 సంవత్సరాలు ఆడుకొని 9 సంవత్సరాలు ఆడుకొని ఒకేసారి 10వ తరగతిలో చేరుతానంటే అది సాధ్యపడుతుందా? సాధ్యపడుతుంది. ఖచ్చితంగా మీరు 1వ తరగతి చదవాలి. కానీ 1వ తరగతి చదివినంత మాత్రానికి మీకు జ్ఞానవంతులు, మీరు విద్యావంతులు అయిపోతారా? గుర్తిస్తున్న సమాజం గుర్తించదు. 10వ తరగతి చదవాల్సిందే. ఏది గ్రేటు? 1వ తరగతి కన్నా 10వ తరగతే గ్రేట్, శ్రేష్టమైనది. సో శ్రేష్టమైనదే పడుకుంటానంటే మరి 1వ తరగతి లేకుండా 10వ తరగతి ఎలా చదవగలరు? అంటే అంతరంగ సాధన చాలా శ్రేష్టమైనది. కానీ అది ఎలా సాధ్యపడుతుంది? అంతరంగ సాధన ఒక్కసారికి వచ్చేస్తుందా? బాహ్య సాధన వల్ల అంతరంగ సాధన ఏర్పడుతుంది. మనం ఏం చేస్తాం, 1వ తరగతే చాలా బాగుందని 1వ తరగతిలోనే కూర్చొని నేను విద్యావంతుడు కాలేదు, నాకు మోక్షం రాలేదు ఇది చూస్తుంటా. దేవుణ్ణి అభిషేకం చేయడం, అర్చన చేయడం, స్తోత్రాలు చెప్పడం,
నైవేద్యం పెట్టడం, నేను ఇదే చేస్తూ అక్కడే ఉన్నాను అనుకోండి, మోక్షం ఎక్కడ వస్తుంది? ముందుకు వెళ్ళడం సాధ్యపడుతుంది, నేను 1వ తరగతిలో ఉన్నట్టే. కానీ మొదటి మెట్టు అది. తరువాత మెట్టు ఏం చేయాలి? తెలుసుకోవాలి, నలుగురిని అడిగి తెలుసుకోవాలి, ఆచరించాలి, అవి చేస్తూ పోవాలి. కేవలం నేను ఎప్పుడో వచ్చే సత్యనారాయణ వ్రతం చేస్తానండి, సంక్రాంతి రోజు వచ్చే పండుగ, ఏ పండుగలకు ఏ వ్రతాలనే అవి చేసి మిగిలిన సమయాన్నంతా లౌకిక విషయాల్లో వెచ్చిస్తానంటే అది కుదిరే పని కాదు. అంతరంగ సాధన ఒక్కనాటికి సాధపడు. అంతరంగ సాధన బాహ్య సాధన పైన ఆధారపడి ఉంటుంది. మనం చేసే వ్రతాలు, హోమాలు ఇవన్నీ కూడా మన మనస్సును భగవంతుడి వైపుకు తిప్పడానికే. తిప్పారనుకోండి అంతరంగ సాధన సాధ్యమవుతుంది. లేదు నేను తిప్పలేదండి, ఇవి చేసుకుంటూ ఉంటాను, దీని ద్వారానే రావాలంటే ఎక్కడ వేసిన కొంగుడు అక్కడే ఉంటుంది. సో అంతరంగ సాధన చేసేవాడే భగవంతుడికి చాలా ప్రీతిపాత్రుడు అంటాడు కృష్ణుడు. అతడు జ్ఞానుల కన్నా చాలా పెద్దవాడు అంటాడు కృష్ణుడు. అంటే ధ్యానము గురించి, శాస్త్రం గురించి కేవలం తెలిసిన వారికన్నా ధ్యానం చేయువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. పండితుడు అనర్గళంగా 1 గంట సేపు మాట్లాడు, ఒక విషయం గురించి, కర్మ గురించి గంట సేపు మాట్లాడచ్చు. ఎంతోమంది పండితులు ఐటీ రైడింగ్ చేయించుకున్న వాళ్ళు లేరా? ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసుకుంటున్న వాళ్ళు లేరా? నిజంగా పండితుడు అంటే ఏంటి? సాధన చేసుకో. సాధన అంటే ఏంటి? ఇక లౌకికమైన విషయాలు మనకు అక్కర్లేదు, మనకు కావాల్సింది భగవంతుడు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మనం అన్నీ తెలుసు, కానీ ఆచరణ లేదు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి శాస్త్రం గురించి ఏం తెలియదు, కానీ మనకి ఎంత కావాలో అంత తీసుకుందాం, అంత సంపాదిద్దాం, అంత తిందాం, మిగిలిన సమయాన్ని భగవంతుని గురించి మనకు తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, తప్పేముంది? అలాంటి వాళ్ళు చాలా శ్రేష్ఠులు. వేద శాస్త్రాలు చదువుకున్నటువంటి పండితుడి కన్నా ఏమీ తెలియకుండా అంతరంగంలో సాధన చేసుకునేవాడు చాలా శ్రేష్ఠుడు. ఇంకా చెప్పాలంటే ఒక విష్ణు సహస్రనామం ఉంది. విష్ణు సహస్రనామాన్ని కంఠాపాఠం చేసి చెప్పేవాడి కన్నా పుస్తకం చూసి చదివేవాడు చాలా శ్రేష్ఠుడు అంట. ఒకటి ఇద్దరికీ కూడా అర్థం తెలియదు, అది వేరే విషయం. కానీ కంపేర్ చేసామనుకోండి, ఇప్పుడు విష్ణు సహస్రనామాన్ని కంఠాపాఠం చేసి చెప్పేవాడు ఏం చెప్తాడు? నోరు చెప్తూ ఉంటుంది. మనస్సు ఎక్కడ ఉంటుంది? ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే నోరు మనకి అతనికి పలకడం వచ్చు కాబట్టి అనర్గళంగా చెప్పేస్తాడు. కానీ మనస్సు ఎక్కడ ఉంటుంది? లేదు. మీరు కొన్ని పూజల్లోనూ హోమాల్లో చూడండి, పౌరోహితుడు ఏం చేస్తాడు? మంత్రాలు చెప్తుంటాడు, పక్కనున్న వాడిని అది ఇక్కడ పెట్టు, ఇది అక్కడ పెట్టు, అలా చెయ్యి, మీరు ఇలా వేసుకోండి, చేతిలో అంచెత్తలు వేసుకోండి, వెయ్యండి అంటే. కానీ నోరు మాత్రం స్పాంటేనియస్గా చెప్తూనే ఉంటుంది. అంటే మనస్సు మంత్రం పైన ఉండదు, కార్యం మన పైన ఉంటుంది. కానీ మంత్రాలు అనేవాడు ఏం చేయాలి? మనస్సును వేరే చోట పెట్టాడనుకోండి, ఇక్కడ పలకడం కష్టం. మనస్సును ఎక్కడ పెట్టాలి? పుస్తకం వైపే పెట్టాలి. పుస్తకంలో అక్షరాలపైనే పెట్టాలి. ఆ అక్షరాలు అక్షర స్వరూపుడైనటువంటి భగవంతుడిపైనే పెట్టాలి. కొద్దిగా అటు ఇటు అయిందనుకోండి, ఆగిపోతుంది. మళ్ళీ వెతుక్కోవాలి, ఏ లైన్లో ఉన్నాం మనం వెతుక్కోవాలి. సామూహిక పారాయణంలో మనం చూడొచ్చు, మనకు పుస్తకం ఇస్తారు, మా పారాయణం చేయండి అంటే చెప్తూ ఉంటారు, మనం పుస్తకం చూసుకుంటాడు. పక్కవాడు కదిల్చాడు అనుకోండి, ఒక్కసారి మిస్ అయిపోతుంది. మళ్ళీ మనం ఏం చేయాలి? వీళ్ళు ఎన్నో లైన్లో ఉన్నారో ఎత్తుక్కోవాలి. కానీ ఎవరు శ్రేష్ఠుడు అనేటప్పటికీ వాడికనే ఇతనే శ్రేష్ఠుడు. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్, ఒక కారు తోరే డ్రైవర్ ఉన్నాడు, ఎక్స్పర్ట్, డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ అయిన వాడు శ్రేష్ఠుడా, లర్నర్ శ్రేష్ఠుడా? ఎవరి పక్కన కూర్చొని మీరు చాలా సంతోషంగా వెళ్ళగలరు అంటే, ఎక్స్పర్ట్ కన్నా అప్పటప్పుడే నేర్చుకుంటున్న డ్రైవర్ లర్నర్కి ఏముంటుంది? చాలా భయం ఉంటుంది. అంటే చాలా కాన్సన్ట్రేషన్గా స్టీరింగ్ని పట్టుకొని రోడ్డును చూస్తుంటూ అటు ఇటు చూడకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కానీ ఎక్స్పర్ట్ ఏం చేస్తాడు? ఒక చేతిని విండో పైన పెట్టి ఇంకో లెఫ్ట్ హ్యాండ్తో స్టీరింగ్ అలా ఊరికి తిప్పుతూ వెళ్తాడు, పాటలు వినుకుంటూ, విజిల్ వేసుకుంటూ, వెనక పక్క మాట్లాడుకుంటూ వెళ్తాడు. ఎవరి వల్ల ప్రమాదం ఎక్కువ అంటే, లర్నర్ ఎప్పుడు కానీ స్పీడ్గా వెళ్ళడు. ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా ఏదో ఈ యొక్క కారు యొక్క బానెట్ తగలడము,
ఏదో ఒక డోరు పోసుకుపోవడము, గీతలు పడ్డము, ఇది తప్ప లోపల కూర్చున్నటువంటి డ్రైవర్కి పక్కనున్న వాడికి ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే వేగంగా వెళ్ళడుగా. అదే స్కిల్ డ్రైవర్ ఏం చేస్తాడు, వాడు నిదానంగా వెళ్తాడు, 120 కిలోమీటర్ స్పీడ్ వెళ్తాడు. ఒక మలుపు వస్తుంది, మలుపు దగ్గర ఏమవుతుంది, ఒక డివైడర్ ఉంటుంది. అది సడన్గా కంట్రోల్ కాకుండా అది డివైడర్ను గుద్ది 2 పల్టీలు వేసి లోపల ఉన్న డ్రైవర్కి చనిపోవడము, 2 కాళ్ళు పోవడము, వెనక కూర్చున్న వాళ్ళకి క్షతగాత్రులుగా హాస్పిటల్కి చేరడము జరుగుతుంది. ఒక బస్సు యాక్సిడెంట్ అయింది, 2 చచ్చారు, 10 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇలాంటి న్యూస్లు వినట్లేదా? వీళ్ళంతా ఎక్స్పర్ట్స్, లర్నర్. ఈ డ్రైవింగ్ నేర్చుకుంటున్నటువంటి ఒక లర్నర్ పెద్ద ప్రమాదంలో ప్రాణం వదిలాడు. మీరు ఎక్కడైనా చదువుతారా పేపర్లో? అస్సలు ఉండదు. ఎందుకంటే లర్నర్ ఎప్పుడు స్పీడ్గా వెళ్ళాడు, వాడికే తెలిసి భయం, ఎక్కడ గుద్దుకుంటానో ఎక్కడ చేస్తానో వాడికే భయం. కానీ స్కిల్ డ్రైవర్కి ఉండదు. ఇలా నానార్థాలు చెప్పు. అందుకే అంతరంగ సాధన చేసేవారి కన్నా బాహ్య సాధన చేసేవారు చాలా తక్కువ. కాబట్టి ప్రతి ఒక్కడు పండితుడు అయిపోవాలి, నేను పండితుడిలాగా నాకు లేదు కదా, ఏమీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వారి సాధన వారిదే, మన సాధన మనదే. మనము భగవంతుడు చెప్పినట్లు సాధన చేసుకుంటూ పోతున్నామా, ఎంత చేశాము అనేది మనకు అక్కర్లేదు. ఎంత సాధన చేసినా కూడా ఎవరి అనుభవం వారిదే. పండితుడైనా సరే వాడి అనుభవం వాడిది, మన అనుభవం మనది. మనం ఏమీ నేర్చుకోకపోయినా కూడా మనకు అనుభవం వచ్చేస్తుంది. పండితుడు చదువుకున్నా కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ కాలంలో ఆధ్యాత్మికం గురించి మాట్లాడేవారు చాలా మంది దొరుకుతారు, కానీ నిజమైన ధ్యాన యోగులు దొరకడం చాలా కష్టం. ఇది మనం గమనించాలి. అట్లానే అంటారు, ఇంగ్లీష్ ఒక కవి అంటాడు, దేర్ ఆర్ నవ్ డేస్ ప్రొఫెసర్స్ ఆఫ్ ఫిలాసఫీ బట్ నాట్ ఫిలాసఫర్స్. సో ఫిలాసఫీలో ప్రొఫెసర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఫిలాసఫర్స్ ఎవరు లేరు. మనకు చాలామంది పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారంట. నేను మొన్నటికి ఒకతను వేదంలో పిహెచ్డి చేశాడు. వేదంలో పిహెచ్డి అంటే ఏంటి? పిహెచ్డి అంటే ఏంటి మామూలుగా? సో ఎగ్జామినేషన్ చూడండి, ఒక పక్క విద్యార్థి నుంచి కాపీ కొట్టాడు అనుకోండి, దాన్ని ఏమంటాం? నువ్వు కాపీ కొడుతున్నావు అంట. సో యు ఆర్ కాపీయింగ్ ఫ్రమ్ వన్ సోర్స్. పక్కలో ఉన్న ఒక సోర్స్ నుంచి నువ్వు కాపీ కొడుతున్నావు, కాబట్టి నువ్వు ఇన్ఫీరియర్, నువ్వు పనికిరాని వాడివి, నేను డిబార్ చేస్తావు, మాల్ ప్రాక్టీస్ ఏమని చెప్పచ్చు. ఇఫ్ యు కాపీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మెనీ సోర్స్, మిమ్మల్ని ఏమంటారు? డాక్టర్ అంటారు, పిహెచ్డి అంటారు. పిహెచ్డీలు చేసే పని ఏంటి? కాపీయింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మెనీ సోర్సెస్. ఒక సోర్స్ నుంచి అందరూ బుక్కులు రాసి ఉంటారు కదా, ఆ బుక్కులు రాసిన వాళ్ళు ఇలా రాశారు, వీళ్ళు ఇలా రాశారు, ఇది కొనికి ఇది డేరేది అని చెప్పేసి కింద ఒక లైన్ రాస్తారు. సో పిహెచ్డి బుక్ సబ్మిట్ చేస్తాడు, పిహెచ్డి టీం వాడికి అంతా కూడా థీసిస్ అంతా కూడా యాక్సెప్ట్ చేస్తారు, పిహెచ్డి డిగ్రీ వచ్చేస్తుంది, డాక్టరేట్ పట్టా ఇచ్చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం చూడండి? పక్కవాడి దాంట్లో కాపీ కొడితే ఏమో నువ్వు పనికిరాడు, వాడు విద్యావంతుడు. నువ్వు 10 మంది రాసిన దాన్ని కాపీ కొట్టిందని చూస్తే నువ్వు పిహెచ్డి. ఇదేంటిది? ఇది మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపం. పిహెచ్డి చేసిన వారు పోనీ దాంట్లో ఏమైనా ఇంతవరకు ఎంతో మంది డాక్టర్లు చేసి పిహెచ్డీలు అయిపోయారట. పిహెచ్డి ఏంటి? ఏదో ఒక విషయాన్ని చాలా సునాయాసంగా సమాజానికి అందించాలనుకునేటటువంటి తపన కలిగి ఏదో పుస్తకాన్ని ఆవిష్కరించిన వారు. ఏవైనా ఆవిష్కరించారా? జనాలు చాలామంది చాలా ఈజీగా, అతడు చాలా కష్టపడ్డాడు పాపం, పిహెచ్డి చేయాల్సి ఎందుకు ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. మనం ఈరోజు చాలా సులభంగా అనుభవిస్తున్నామా? బల్బు కనిపెట్టాడు ఒక శాస్త్రవేత్త, అతను ఎన్ని బల్బులు పాడు చేశాడు, ఎంత ఆస్తి నష్టం చేసుకున్నాడు, జీవితం మొత్తం పాడు చేసుకున్నాడు తెలియదు. మనం ఏం చేస్తాము? ఒక బల్బు, ఒక 10 రూపాయలతో ఒక బల్బు కొని దాని గురించి మనకు అవసరం, మనకి పనిచేస్తుందా లేదా అంటే, తాను కష్టపడి ఇంకొకరిని కష్టపడకుండా చేయడానికి ఏదో ఒకటి ఆవిష్కరించే వారిని ఇక్కడ డాక్టర్, ఫిలాసఫీ అంట. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? భగవద్గీత బాగా రుబ్బి రుబ్బి తెలుసుకొని ఆ సారాన్ని ఒక చిన్న విషయంగా తెలియని వాడు చెప్పాడు అనుకోండి, అది ఒక మంచి ఆవిష్కరణ. అలా చేసిన వాళ్ళని ఏమంటాం మనం? ఫిలాసఫర్స్ అంటాం. లేదా ఏమవుతుంది? ప్రొఫెసర్ ఇన్ ఫిలాసఫీ, ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ అవుతుంది. హీఈస్ నాట్ ఎ ఫిలాసఫర్. ఇది మనం గుర్తుంచుకోవాలి.
మనలో కొంతమంది కర్మటులు అంటాం. కర్మటులు అంటే బాహ్య కర్మలు చేయటం ఎంతో నేర్పరులైన వారు. ఏదన్నా ఒక యజ్ఞం చేయాలా, నీళ్లు తాగినట్ట మొత్తం 3 గంటల పాటు నాన్ స్టాప్గా యజ్ఞం చేస్తారు. ఆ స్వరం చూస్తారా, వాళ్ళు చెప్పే ధారణ చూస్తారా? 10 మంది కూర్చొని ఆ యొక్క స్వరం చెప్తుంటే అందరూ అటెన్షన్ అయిపోవాలి. అంత వాళ్ళకు కాన్సన్ట్రేషన్ ఉంటుందో లేదో కానీ వేదాన్ని వాళ్ళు పాలన చేస్తున్న వాళ్ళు మనం వింటున్నాం కదా, మనకు మాత్రం భగవంతుడి దగ్గర అటెన్షన్ వచ్చేస్తుంది. యజ్ఞయాగములు చేయుట, అగ్నిముఖంగా భగవంతుడిని ఆరాధన చేసేవారిని ఏమంటాం మనం? కర్మటులు అంటే కర్మ చేసేవారు అని అర్థం. కర్మకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు అంటే బాహ్య కర్మలకు. అంతరంగమునందు భగవంతుని చూచుటను కొరకు ఈ కర్మలంతా దేనికోసం? మనసులో భగవంతుని చూడడానికే కదా. ఇదే విధంగా మనం దేవుడి గుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుడిని చూస్తే కళ్ళు ఎందుకు మూస్తాం? బయట ఒకసారి చూసి దాన్ని లోపల ప్రింట్అవుట్ చేసుకోవడం, లోపల భగవంతుని చూడడానికి మనకు అలవాటు కావడానికే విగ్రహారాధన ఉంది. మనకు తెలుసా, మన దేవుడిని విగ్రహం చూస్తూ ఒక్కసారి కళ్ళు మూసి భగవంతుడా నాకు ఇది కళ్ళు తెరుచుని అడగచ్చుగా? అడగలేము. ఎందుకంటే మనస్సులో భగవంతుడు వెళ్ళాలంటే కళ్ళు మూసుకోవాలి. లోపలి కళ్ళు తెరవాలి. మనస్సు కళ్ళు తెరవాలంటే బయట కళ్ళు మూసుకోవాలి. ఇవన్నీ ఎందుకోసం? అంతరంగంలో భగవంతుని చూడాలి. ఇదే విధంగా విగ్రహారాధన, మనం పూజ కేవలం దేవుడి విగ్రహానికి పరిమితం కాకుండా భగవంతుడిని దర్శించుటకు సహాయపడగల సంకేతము అనేటటువంటి అవగాహన మనకుంటాయి. మానస పూజ లేకుండా కేవలం బాహ్య పూజ అస్సలు పూజ అనిపించుకోదు. కావున ఒట్టి కర్మటుల వలె కేవలం బాహ్య పూజ చేసేవాడి కన్నా మానస పూజ చేయు ధ్యానయోగి చాలా శ్రేష్ఠుడు అని అంటాడు కృష్ణుడు. కావున కృష్ణుడు అంటాడు, నీవు జీవితంలో ధ్యానయోగివి అవ్వు, అంతరంగమునందు ధ్యానంలో నిమగ్నుడవు. ఆ ధ్యానంలో నిమగ్నమైన తరువాత బాహ్య కర్మలు చేయనటువంటి దోషం నీకు కలగదు. బాహ్య కర్మలు చేయలేదనుకోండి, అయ్యో నేను సంధ్యావందనం చేయడం లేదండి, దేవుణ్ణి మనసులో దర్శిస్తున్నాను కానీ ఇవాళ నేను సంధ్యావందనం చేయలేదు. అక్కర్లేదు. సంధ్యావందనం దేనికి? నీ మనస్సును భగవంతుడి వైపు తిప్పడానికే కదా. ఆల్రెడీ మనస్సు భగవంతుడి పైన తిప్పిన తర్వాత సంధ్యావందనంతో పని లేదు, అనవసరం. ఇప్పుడు ఒక వెండి పాత్రను తోమాలనుకుంటే ఏం చేయాలి? ఒక చింతపండు, మట్టి, నైస్గా ఉన్న మట్టి, కొబ్బరి పీచు తీసుకొని బాగా రుద్దుతాం. రుద్దిన తర్వాత పైన ఉన్నటువంటి మలినమంతా పోయి బాగా తెల్లగా నిగనిగలాడుతుంది. మళ్ళీ దీనికి ఎందుకు మళ్ళీ ఒక చింతపండు పనికి వస్తుందా? పనికి రాదు. మళ్ళీ అనవసరం, దాన్ని పడేయ. అంటే మనకు అంతరంగంలో పరిపక్వమై భగవంతుడి యందు మనస్సు వెళ్ళింది అనుకోండి, బాహ్య కర్మలతో పని లేదు. మళ్ళీ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ పూజలు పురస్కారాలు చేయించాల్సిన పని లేదు. ఎందుకంటే అవి చేస్తే ఏమొస్తుందో నువ్వు ఆల్రెడీ పొందుతున్నావు. మళ్ళీ అవి ఎందుకు? వాటి అవసరం లేదు. ఒకవేళ అవి చేయలేదనుకోండి, దోషం కూడా లేదు. నువ్వు రోజు రామాయణం పుస్తకాన్ని ఇంట్లో కూర్చుని ఆసక్తిగా భగవంతుడి గురించి తెలుసుకోవాలని రామాయణము భారతము పుస్తకం పట్టుకుని ఇంట్లో కూర్చుంటున్నాం. ఉదయం 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు అలా చేస్తున్నప్పుడు నేను గుడికి వెళ్ళలేదు అన్న పని అవసరం లేదు. ఎందుకంటే గుడికి వెళితే ఏ ప్రయోజనం ఉందో దానికన్నా 100 రెట్లు మంచి పని నువ్వు ఇంట్లోనే చేస్తున్నావు. సో నువ్వు పుస్తకంలోని ఆ చదివే వాక్యాలలో నువ్వు భగవంతుని దర్శిస్తున్నావు. మళ్ళీ గుడికి ఎందుకు వెళ్ళడం అనవసరం. గుడికి వెళ్ళకపోతే ఏ పాపం రాదు. నువ్వు పుస్తకం చదవట్లేదా? వేరే ఏదైనా పనులు చేసుకుంటున్నావా? లౌకికమైన పనుల్లో నిమగ్నమై ఉన్నావా? భగవంతుని నువ్వు మనసులో పెట్టుకోలేకపోతున్నావా? అప్పుడు గుడికి వెళ్ళు. అది గుడికి వెళ్ళడం చాలా ప్రధానం. నువ్వు వేరే పనులు చేసుకుంటూ ఉండడానికన్నా ఒక 5 నిమిషాలు కూడా భగవంతుడి పైన మనసు పెట్టలేకపోతున్నావా? గుడిలో పోయి ఒక గంట సేపు కూర్చో. అట్లీస్ట్ మనసులో భగవంతుడు వెళ్తుంది, ఆల్రెడీ వెళ్ళింది, వెళ్ళగలుగుతోంది అన్నప్పుడు ఇంట్లో కూర్చొని ఒక పుస్తకం చదువు. గంటల తరబడి చదువు. ఎందుకంటే గంటల తరబడి గుడిలో కూర్చోలేమండి. ఒక గంటల తరబడి చదువు. అట్లీస్ట్ జ్ఞానం వస్తుంది, ప్లస్ భగవంతుని దర్శనము కలుగుతుంది. విగ్రహాలు ఇవన్నీ కూడా మన మనస్సును భగవంతుడి వైపు తిప్పడానికి మనం పెట్టుకున్నవి. ప్రాచీన కాలంలో ఒక 300-400 ఏళ్ళ వెనకటి చూస్తే విగ్రహాలు లేవండి. అప్పుడు ఏం చేసేవారు? ప్రతి ఒక్కరింట్లోనూ అగ్నిహోత్రమే ఉండేది. అగ్నియే దేవుడు, వేదం అదే చెప్తుంది.
వేదం స్టార్ట్ అయ్యేది అగ్నిమీలే పురోహితం యజ్ఞస్యాదైవ వృత్తిజం హోతారం రత్నదాతాం. మనకు వేదం ఋగ్వేదం ప్రారంభమయ్యేది అగ్ని శబ్దంతో ప్రారంభమవుతుంది. అప్పుడు అగ్నిలోనే అందరూ భగవంతుని చూసేవారు. తర్వాత అంతా డైల్యూట్ అయిపోయింది కాబట్టి విగ్రహాలు పెట్టడం స్టార్ట్ అయింది. సో వెనకటికి క్షత్రియులు వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా మన ఇంట్లో చిన్న గుడి, చిన్న ఒక దేవుడిలు కట్టుకునేవాడు. వాళ్ళు పెద్ద దేవాలయం కట్టేవారు. అది దేనికోసం? క్షత్రియులు వాళ్ళ యొక్క స్తోమత, వాళ్ళ యొక్క టీవీకి తగ్గట్లు వాళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు కట్టించారు. ఇప్పుడున్న గుళ్ళన్నీ రాజులు కట్టించడమే. మన ఇంట్లో చిన్న దేవుడి గుడి ఉంది, అక్కడ పెద్ద గుడి తిరుమల, బద్రీ క్షేత్రం, పెద్ద పెద్ద గుళ్ళు. కానీ ఏ గుడి అయినా కూడా మనసు అనే గుడి లేదు, మనకు గుర్తించలేదనుకోండి, బయట గుళ్ళు ఎన్ని దర్శించినా ప్రయోజనం లేదు, నిష్ఫలం. లోపల ఒక గుడి కట్టుకున్నావా, లోపల గుళ్ళో దేవుడి దీపం పెట్టావా అంటే జ్ఞానం అనే దీపాన్ని మనస్సులో వెలిగించావా, బయట దీపాలు అక్కర్లేదు, బయట గుళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు, దానికన్నా 100 రెట్లు మంచి పనులు చేస్తున్నాం. ఇలా జ్ఞానం పనులు గ్రహించాలి. ఇక్కడ భగవంతుడు చెప్పేది కూడా అదే. అలా చేస్తేనే పూజ అవుతుంది. అర్జునుడితో అంటాడు, యుద్ధము కూడా భగవంతుడు పూజ అవుతుంది, నువ్వు కర్తవ్యాన్ని జ్ఞానాన్ని తెలుసుకొని చేసినప్పుడు అంటాడు. ఇక చివరి శ్లోకం ఈ అధ్యాయంలో, యోగీనామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనాం శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః. ధ్యానం చేయనప్పుడు మనం మనస్సును దేనిపైన ఏకాగ్రత పెట్టి ధ్యానం చేయొచ్చు, దేనిపైన పెట్టచ్చు. చాలామంది ఇప్పుడు మోడర్న్గా వచ్చే టెక్నికల్స్ ఏంటి, నువ్వు శ్వాస పైన పెట్టు అంట. 5వ అధ్యాయంలో చివరిలో ఏమొచ్చింది, భ్రూమధ్యలో నువ్వు ఏకాగ్రతను భ్రూ మధ్యలో సంధించు. భ్రూ అంటే కనురెప్ప. ఈ 2 కనురెప్పల మధ్యలో నువ్వు చూడడం, కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. ఇంకా వచ్చినప్పుడు ఎవరిని ప్రార్థించాలి, ఎవరి కోసమైతే నువ్వు ధ్యానం చేయాలనుకుంటున్నావో అతన్ని ప్రార్థించు అంట. 6వ ధ్యాన యోగంలో అదే వచ్చింది. నువ్వు ధ్యానం కోసం ఎవరి కోసం చేయాలనుకుంటున్నావు, మనస్సు నియంత్రించాలి. అది ఎవరి కోసం? సమాధి స్థితిని పొందడానికి. అది దేనికోసం? భగవంతుని దర్శించడానికి. కాబట్టి భగవంతుని ధ్యానం చెయ్యి. నువ్వు దేనికోసం ఇవన్నీ చేస్తున్నావు, దానికోసం ధ్యానం చెయ్యి. ఇంకా మనం చాలామందిని చూడవచ్చు. చాలామంది క్షుద్ర దేవతలను ధ్యానం చేస్తారు. మనకు తెలిసిందే, అఘోరాలు, చాలామంది క్షుద్ర దేవతలు కాన్సన్ట్రేట్గా తపస్సు చేస్తారు. భూత ప్రేతములను ఉపాసన చేయువారు కూడా ఉన్నారు. ఒక్కొక్క దేవతని ఉపాసన చేసేవాళ్ళు. ఎంతోమంది ఇప్పుడు ప్రేమించే వాళ్ళని తీసుకోండి, ప్రియురాలపైన ఉపాసన చేస్తారు, ప్రియురాలపైన ధ్యానం చేసుకుంటుంటాడు, ఆమె కల్లో వస్తుంది. సో ఇక్కడ కృష్ణుడు అంటాడు, ఎవరు భగవంతుని యందే మనస్సును లగ్నం చేసి ధ్యానం చేస్తారో వారు అందరికన్నా శ్రేష్ఠుడు. ఎందుకంటే మోక్షం రావాలంటే ఏం చేయాలి? భగవంతుని దర్శించాలి. భగవంతుని దర్శించడమే మోక్షం. భగవంతుని ఎలా దర్శిస్తావు? సమాధి స్థితిని చేరు. సమాధి స్థితిని ఎలా చేరుకుంటావు? అపరోక్షానుభూతి కలగాలి. అపరోక్షానుభూతి నీకు ఎలా కలుగుతుంది? మనస్సు నియంత్రించాలి. మనస్సును నువ్వు ఎలా నియంత్రిస్తావు? ధ్యానం చేయడం. ధ్యానం ఎలా చేస్తావు? జ్ఞానంతో తెలుసుకుని ధ్యానం చేయి. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నావు? అతడి కోసం చెయ్యి. అంటే భగవంతుడి కోసం నువ్వు ధ్యానం చెయ్యి అని అర్థం. కాబట్టి ఎవరైతే భగవంతుడి యందే మనస్సును పెట్టి లగ్నం చేసి ధ్యానం చేస్తారో అతడు అందరికన్నా శ్రేష్ఠుడు. భగవంతుడిని వదిలి దేనిని ధ్యానం చేసినా కూడా ఆధ్యాత్మిక విషయంలో, మోక్ష విషయంలో ఎలాంటి ఉపయోగం లేదు. వేరే విషయాల్లో ఉండొచ్చే చెప్పలేదు, కానీ మన గమ్యము మోక్షమైనప్పుడు ప్రతి ఒక్క మనిషి చిట్ట చివరి గమ్యము మోక్షమే. అలాంటప్పుడు నువ్వు భగవంతుడిని చెయ్యాలి. జ్యోతిష్యులు సామాన్యంగా ఏం చేస్తారు, నీకు ఇలాంటి గ్రహ దోషాలు ఉన్నాయి, ఇలాంటి గ్రహ దోషాలకి ఇలాంటి దేవతను ఉపాసన చేయాలి, ఇలాంటి హోమం చేయాలి అని అంటారు. దాని అర్థం ఏంటి? భగవంతుడిని చేయకూడదని కాదు. దాని అర్థము భగవంతుడిని ఆయా దేవతల యందు దర్శించు. దేవతలు ఎవరే గాని వారి యందు ఉపాసన చేయనప్పుడు ఆ దేవతల విగ్రహాలలో ఉన్నటువంటి భగవంతుని ఉపాసన చేయకపోతే అది నిజమైన భక్తి అనిపించుకోదు, యోగం అనిపించుకోదు. ఇప్పుడు మనం తిరుమలకు వెళ్తాం, భగవంతుడి విగ్రహాన్ని చూస్తాం. భగవంతుని విగ్రహాన్ని చూడడం అంటే ఏంటి? విగ్రహం అంటే రాయిని చూడడం కాదు, ఆ రాయి రూపంలో ఉన్నటువంటి భగవంతుని దర్శిస్తాం. ఖురాన్లో ఒక మాట ఉంది,
దోస్ హూ ఆర్ ఐడలేటర్స్ విల్ గో ఇన్ టు హెల్. ఎవరైతే విగ్రహ పూజ చేస్తారో వాళ్ళు నరకానికి వెళ్తారు. మనం విగ్రహాన్ని పూజించడం లేదు, రాయి అనుకుని మనం పూజించడం లేదు, రాయిని భగవంతుడు అనుకుని పూజిస్తున్నాం. మనం చూసేది ఎవరిని? భగవంతుడిని. ఒక రాయిలో భగవంతుని చూడగలిగేటటువంటి శక్తి ఉన్నప్పుడు ఏ హోమం చేసినా, ఏ పూజ చేసినా, ఏ మంత్రం వచ్చినా ఆ మంత్రంలో ఉన్నటువంటి దేవుడు దేవతల యొక్క దానిలో ఉన్న భగవంతుని చూడడం అనే కదా అర్థం. ఇంద్ర పూజ, నవగ్రహాల పూజ వస్తుందండి. సూర్యుడి గురించి వస్తుంది. సూర్యుడు అంటే సూర్యుని ఉపాసించడమా? సూర్యుడి లోపల ఉన్నటువంటి దేవుడిని ఉపాసించడం. ఏ దేవుడినైనా చేయండి, అందులో లోపల ఉన్నటువంటి భగవంతుడిని ఉపాసన చేయకపోతే అది నిజమైన యోగం అనిపించుకోదు. ధ్యానమందు కేవలం భగవంతుడిని దర్శించాలి అనేటటువంటి కోరిక మరియు అన్ని విగ్రహాల్లోనూ భగవంతుడిని దర్శించుట శ్రేష్టమైన యోగము. ఈ విధంగా మన బ్రతుకే ఒక యోగమవుతుంది. సో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇందులో మనస్సును నిగ్రహించుకోవడం ఎలా? ఒకవేళ మనస్సు మనం సాధనా మార్గంలో మధ్యలో ఆగిపోతే ఎలా? మనకు అంతరంగ సాధనకు బాహ్య సాధన అంటే ఏంటి? విగ్రహారాధన, ధ్యానము మొదలైన విషయాలన్నిటి కూడా ఈ అధ్యాయంలో చూసాం. సమయాతీతంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఇక్కడితో ముగిద్దాం. తర్వాత మరుసటి రోజు వచ్చే శుక్రవారం నాడు మరిన్ని విషయం, ఈ యొక్క 6వ అధ్యాయం అంతా కూడా ఒకసారి మొదటి నుంచి మనం ఏమేమి చెప్పుకున్నాం అందులో పై సమరైజ్ చేద్దాం. ముఖ్యంగా మనం చేయవలసిన ఆ విషయాలన్నీ కూడా తరగతిలో చూద్దాం. ఇంతటితో సెలవు. శ్రీకృష్ణ.